ఎందుకు రఘురామకృష్ణరాజు గారి కేసులకు సంబంధించి అదే జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి ఆయన కోర్టుకు వెళ్ళారు. ఆయన కేసుల మీద ఏంటి అప్డేట్స్ అనేది కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగిందన్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక ఇంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ వచ్చారు. మీకెందుకు ఈ కేసులకు సంబంధించి ఆల్రెడీ సిబిఐ పరిధిలో ఉన్నాయి కదా, వాళ్ళు విచారిస్తారు కదా, దాంతోపాటు ఒక రాష్ట్రాన్ని నుంచి ఇంకొక రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం ఏంటి, అలాంటి పరిస్థితి లేకపోయినా కూడా మీరు ఎందుకు పదే పదే బదిలీ చేయాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు మాట్లాడింది. దానికి సంబంధించి కూడా ఆయన మీద కొంత ముట్టికాయలు వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకు అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటము? రఘురామకృష్ణరాజు గారా? నిజానికి నేను చూడలేదు, కానీ రఘురామకృష్ణరాజు గారి పట్ల సుప్రీంకోర్టు ఆ స్టాండ్ తీసుకుంటే అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. తీసుకుంది కూడా. ఎందుకంటే బదిలీ చేయడం కుదరదని చెప్పేసింది, కావాలంటే దాన్ని ఫాస్ట్ గా చేయమని చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ అంటున్నాను. పాయింట్ ఏంది, దేశంలో అవినీతి కేసుకు సంబంధించిన అంశం అది. సిబిఐ కేసు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టే అధికారం వ్యవస్థలకు ఎంత ఉంటుందో, నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నాను, నా పైన కేసు పెట్టడం కరెక్ట్ కాదని ఫైట్ చేసే అధికారం కూడా ఆ పౌరుడికి ఉంటుంది. కాబట్టి మీరు ఆరోపించేసినంత మాత్రం అది నిజాలు తేలాలి కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా తనకు లభించినటువంటి అధికారాన్ని, అవకాశాలని, హక్కుల్ని ఆధారంగా చేసుకుని బెయిల్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఈ కేసుని డిశ్చార్జ్ చేయమని చెప్పి పిటిషన్ వేసి ఉన్నాడు. లేట్ అవుతుందని ఎవరిని అడగదలుచుకున్నారు రఘురామకృష్ణరాజు గారు? లేట్కి ఎవరు బాధ్యత తీసుకోవాలి? అప్పుడప్పుడు కోర్టు ఆగ్రహం చేసిన జగన్ గారి పైన కాదు, ఎందుకు లేట్ పైన ఆగ్రహం చేసిన ఎవరు కారణం? లేట్కి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కారణం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపించబడినటువంటి కేసు ఏదైతే ఉందో అది డిశ్చార్జ్ చేయండి, దానికి అర్హత లేదని జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశాడు. ఎందుకు వేశాడు? ఆయన పైన అలిగేషన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా జీవోలు ఇచ్చి దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం చేసి పారిశ్రామికవేత్తలకు లాభం చేసి వాళ్ళు తీసుకొచ్చి కిట్ ప్రోక్ ప్రకారం తన కంపెనీలో సంపద పెట్టుకున్నాడు అనేది ఆరోపణ, అవినీతి పేరుతో. కానీ దీనిపైన కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ జీవోలని కరెక్ట్ అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసింది, అఫిడేట్ వేసింది. ప్రభుత్వం జీవోలు కరెక్ట్ అంటుంది. ప్రభుత్వం జీవోలు కరెక్ట్ అన్నప్పుడు మేమేట తప్పు చేస్తాం, గవర్నమెంట్ జీవోలు ఇచ్చిన అధికారులను వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసినారు. వాళ్ళు ఊరిది తప్పు లేనప్పుడు నా దగ్గరికి ఎట్ట వస్తారని ఆయన పిటిషన్ వేసినాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరిది తప్పే, మేము కరెక్ట్ అని నిరూపించుకొని డిశ్చార్జ్ ని డిస్క్వాలిఫై చేసి కేసు విచారణ చేయించాల్సింది ఎవరు? సిబిఐ లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్టీని చేసింది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వేసిన తప్పు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి కేసు మీద ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు బొమ్మనండి తెలుగుదేశం పార్టీ బహిరంగ టీవీ డిబేట్లో అసెంబ్లీలో చెలరేపై మాట్లాడతారు కదా. కోర్టులో పిటిషన్ రఘురామకృష్ణరాజు పోయి డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచాడు కదా. కేబినెట్ తో మాట్లాడించుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి అంటే అప్డేట్ వేయచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఉంది, డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన పైన విచారణ ఉంది అని చెప్పి ఎందుకు వేయలేదు? ప్రభుత్వం తరఫున దాని వదిలేసి కోర్టులోకి వెళ్ళడం ఏంటి? కాబట్టి బేస్లెస్ ఆర్గ్యుమెంట్ ఇది. అందువల్ల సుప్రీంకోర్టు అలా అవసరం సిబిఐ కోర్టే చేసి ఉండాల్సింది. ఎందుకంటే బెయిల్ రద్దు చేయమనే అధికారం మీకెవడిచ్చాడు? ఎందుకంటే బెయిల్ రద్దు అని, బెయిల్ అనేది ఇవ్వడం అనేది జడ్జి విచక్షణ అధికారం, రద్దు చేయడం విచక్షణ అధికారం కాదు. ఇచ్చిన కండిషన్ వైలేషన్ చేస్తుంటే జగన్మోహన్ గారు ఇచ్చిన కండిషన్ విదేశాలకు వెళ్ళకూడదు, వెళ్ళట్లేదు కదా, మీ అనుమతి తీసుకుని వెళ్తున్నాడు. కేసులు ప్రభావితం, ఇది దోషులు, ఇది నిందితులు, ఇది ముద్దాయిల్ని ఉన్న సాక్షులు ప్రభావితం చేయకూడదు. ఎవరు సాక్షి దీంట్లో? ప్రభుత్వమే సాక్షి, అధికారులే కదా జీవోలు ఇచ్చింది. కాబట్టి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, సరే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, పక్కన పెడతాడు. ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎట్లా ప్రభావితం చేస్తాడు? కాబట్టి ఇక్కడ ఎక్కడ ప్రభావితం చేయడానికి అవకాశం లేదు, ఏమీ లేదు. అలాంటిది ఆయన పైన వెళ్ళాడు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ పేరుతో నానస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు క్వాష్ పిటిషన్ వేసాడు. క్వాష్ పిటిషన్ వేరు, డిశ్చార్జ్ పిటిషన్ వేరు కాదు, వేరే కావచ్చు. కానీ క్వాష్ పిటిషన్ కూడా ఎఫ్ఐఆర్ రద్దు చేయమని ఇప్పుడు 1 year నడుస్తాం కదా. మరి ఆయనకి హక్కున్నట్టు చంద్రబాబు గారికి హక్కున్న హక్కే జగన్ గారికి ఉండదా? కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు రాజకీయ ప్రాధాన్యత కోసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కోపం కోసం వేసినాడు. ఇది ఎప్పుడో ఉన్న కేసు ఇప్పుడు వచ్చినట్టుంది, ఇప్పుడు కొత్తగా ఏం వేసినట్లేదు. పాత కోపాలని అది కంటిన్యూ అయినాయి. ఖచ్చితంగా ఆయనకి మొటికాయలు వేయడం కరెక్టే. ఇట్లా వాటిని ఎంటర్టైన్ కూడా చేయకూడదు. ఒకవేళ అవినీతి కేసులు తొందరగా ముగించాలనుకుంటే కేవలం జగన్ కేసులేనా? చాలా మంది ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి అందరినీ తొందరగా 1 year టైం పాటు జస్టిస్ రమణ గారు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకొని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి తొందరగా ఎవరు తప్పు చేశారు రాజకీయం వాళ్ళంతా శిక్ష చేసుకోండి. కానీ జగన్ కేసులు మాత్రమే జరగాలంటే మీకు రాజకీయ ఉద్దేశం ఉంది కాబట్టి దాన్ని గమనించింది కాబట్టి కోర్టు అట్లాంటి తీర్పు ఇచ్చే అవకాశం